సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని పీర్లపల్లి, దౌలాపూర్ పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురవడంతో జయదేపూర్ మండల కేంద్రంలో ఫారూకుద్దీన్ ఇంటిపై కప్పు భాగం, మహమ్మద్ గౌస్ గోడ కూలిపోయింది. రషీద్ పెంకుటిల్లిపై భాగం నష్టపోవడం జరిగింది. మహమ్మద్ అబ్బు మామిడి తోట, అలాగే పీర్లపల్లి గ్రామంలో రొయ్యల మల్లయ్య రైతు వరి పంట మరియు పచ్చిమిర్చి, రొయ్యల మురళి, నూనె కుమార్, కనకయ్య, శ్రీపతి, జాంగీర్, నూనె ఐలయ్య వరి పంటలు అకాల వర్షానికి తీరని నష్టం జరిగిందని, నిరుపేద కుటుంబాలను మరియు రైతులను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకొని పంటలకు సరిపడా నష్ట సహాయం అందజేయాలని కోరుతున్నారు. విలేజ్ ఇది జయదేపురమే. ఈ తోట పట్టుకున్నాము, మామిడి తోట 8 లక్షలకు పట్టుకున్నాము. అంతా రాలిపోయింది, ఏం లేకుండా రాలిపోయింది. అప్పుడు కొన్నప్పుడు మంచిగా ఉండే, తీసుకొని ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. మొత్తం క్రాప్ అంతా రాలిపోయింది. ఇప్పుడు ఏ పరిస్థితి ఎట్లా ఉందో, ఎట్లా చేయాలనో ఏమో అంతా. ఇప్పుడు ఆ ఓనర్ ఏమో ఫోన్ చేస్తే ఆ ఓనర్ ఏమో వస్తున్నా అంటున్నాడు, వస్తలేడు, డబ్బులు తీసుకున్నా ఆయన. ఇప్పుడు నా పరిస్థితి ఆగమైపోయింది. నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి? కాయ కూడా రాళ్ళు కూడా బాగా పడ్డాయి సార్. అన్ని రాళ్ళు పడిపోయినాయి మొత్తం. ఉన్న కాయ కూడా ఎన్నోకోటి మొదట్లలో కాయ ఉన్నది, దాన్ని కూడా మరక వచ్చేసింది. అది ఇంకా వారం రోజుల దాకా మొత్తం రాలిపోతుంది. అది ఏం లేకుండా అది జీడంతా కారిపోయి మొత్తం రాలిపోతుంది. అది ఆగమ కిందికి అది ఉన్న కూడా కానీ అది లేని కిందికి వస్తుంది. అది మొత్తం రాలిపోతుంది. అది వారం రోజుల దాకా దినమింత పడిపోతుంటుంది. తొడిమంతా లూజ్ అయిపోయి మొత్తం పడిపోతుంది. అది నా పరిస్థితి అంతా ఆగమైపోయింది సార్. 10 రోజులు అయితే మొత్తం ఫీజు కట్టింది, కిందకు వచ్చింది కాయ. వారం రోజులలో నేను తెంపేద్దును, పైసలు వచ్చేసు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ గంట సేపట్లో ఆగం చేసిపోయింది, మొత్తం ఆగం అయిపోయింది, పరిశాన్ అయిపోయింది. అది వడగండ్ల వర్షం వచ్చి మొత్తం రాలిపోయింది. చేను ఏం లేకుండా 10 ఎకరాలు పెట్టినాం, 10 ఎకరాల చేను ఏం లేకుండా అయిపోయింది. ఏం ఉరిపెట్టుకొని సచ్చే పరిస్థితి ఉంది, కానీ మాకేం లేదు. ప్రభుత్వం ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఏం లేకుండా మొత్తం రాలిపోయింది. మా బావి మీద ఏమున్నాయి, ఈ వర్షం ఎప్పుడు చూడలేదు ఇంతగానం రౌతులు పడేది. పెద్ద రాళ్ళు పడ్డాయి, మనుషులు కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏమైనా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం. వస్తుండే ఒక్కరోజు మిషన్లు రాక కూడా అంత బాధ ఉంది. మిషన్లు కూడా వస్తలేవు, టైంకు రాక, ఊర్లోకి తీసుకురాక. మిషన్లు రాక కూడా మాకు మస్తు ఈ బాధలు అవుతున్నాయి. ఈ మిషన్లు కూడా ఎవరన్నా తీసుకొచ్చి తొందరగా వస్తే ఉన్నోళ్ళన్నా బతకగలుగుతారు. ఇట్లా పోయినాక ఏమీ న్యాయం అవుతుంది? వ్యవసాయం మేము చేసుకునేదే కూలి పని, వ్యవసాయం పని. మొత్తం పోయినాక ఏం బతకగలుగుతాం? ఏం లేదు. పిల్లలు కోతులు భయం, పొద్దున్న దాకా రాత్రిపూట పందులకు. ఈ వ్యవసాయం చేసినంత లాభం ఏం లేదు. రైతులకు ఇట్లా నష్టపోతే ఇక బతకగలిగారు, ఏమి ఉండగలిగారు. ఊర్లు 10 ఎకరాలు పెడితే ఏం లేకుండా అయిపోయింది. మొత్తం గడ్డి కోసే పరిస్థితి కూడా లేదు, విడిచిపెట్టవలసిందే. ఇగో ఇట్లా అయిపోయింది మొత్తం చేను. ఇగో మొత్తం పోయింది చేను, ఏం లేకుండా రాలిపోయింది. ఒక రోజు అయినా అయిపోవు దేవుడు. ఆగమలు పడ్డాయి, మొత్తం వర్షం పడి రాళ్ళు పడి అంతా రాలిపోయింది. జయదేపూర్ మండలం గ్రామం పీర్లపల్లి. వర్షాలు వడగాన వానొచ్చి అంతా రాలిపోయినాయి. 3-4 ఎకరాలు పెడితే అంతా రాలిపోయినాయి. ఇది ఏం అధికారం ఏం చేస్తుందో, మొత్తం ఉన్న కాడికి భూములు అన్నీ రాలిపోయినాయి, ఏం లేవు. మొత్తం రాలిపోయినాయి. తినడానికి కాదు, మేము బతికే ఉండే 6 నెలలు కష్టం చేసినాం. 6 నెలలు కష్టం చేసి ఎండిపోయిన అటు ఇటు వార పెట్టుకుంటా, మడికి వార పెట్టుకుంటా, అది చేసుకున్నాక నోట్లోకి వచ్చిన చేను మొత్తం నేలపాలు అయిపోయింది. ఎట్లా చేస్తావుగా కోద్దాం, రేపు ఎల్లుండి కోద్దామనే వరకే ఇట్లా అయిపోయింది. 1 గంట సేపట్ల గతం నేలపాలు చేసిపోయింది. ఉడగాల వాన అంత రాళ్ళు, రాళ్ళు, వర్షం ఫుల్లు రాళ్ళు, మొత్తం వర్షం లెక్కనే రాళ్ళు పడ్డాయి. అంతా ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినాయి. ఒక్క ఇత్తు లేదు. 2-3 ఎకరాలు మొత్తం నేల పాలైపోయింది. మా బతికే ఇది మొత్తం పోయిపోయింది. ఎట్లా బతకాలి ఏం కథ కూడా అర్థమవుతలేదు. మాది పీర్లపల్లి గ్రామం, సిద్దిపేట జిల్లా, జయదేపూర్ మండల్. నిన్న సాయంత్రం కురిసిన వడగళ్ళ వానకు గాలి దుమారం లేవడం వల్ల నేను చిన్నగా ఏదో మా ఆవులు పెట్టుకొని చేసుకుంటుంటే, రేకులు కూడా వేసుకునే స్తోమత లేక ఏదో నడిపిస్తుంటే రాత్రి దానికి గాలి వానకు మొత్తం షెడ్ మొత్తం పాడైపోయింది, మొత్తం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆవులను కట్టేయడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. దానికి మళ్ళీ పెట్టుబడి కావాలన్నా కూడా 50,000 అయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమన్నా, అధికారులు ఏమైనా స్పందించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాను. పీర్లపల్లి గ్రామము. నేను డాక్రా గ్రూప్లో ఉంటాను. అందులో లోన్ తీసుకొని పిండిగిరిని, కారంగిరిని పెట్టుకున్నాను. వర్షం పడడం వల్ల గాలి దుమారంతో మొత్తం రేకులన్నీ పాడైపోయినాయి. ఏమన్నా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. నేను హ్యాండిక్రాఫ్ట్, బతకడం చాలా కష్టంగా ఉంది. అందు గురించి లోన్ తీసుకొని ఇంటికి పెట్టుకున్నాను. దయచేసి మనల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాను.